ఒక చిన్న కథతో మొదలెడదాం. బట్ యెస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్ మినిమమ్. నౌ ఏ అండ్ బి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అబ్బో! చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. వెరీ గుడ్. ఈ ఇద్దరిలో బికి ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. ఆ కొత్త వ్యక్తి మీద బికి నెగెటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అది బి వల్లనో, ఆ కొత్త వ్యక్తి చేయడం వల్లనో మనకనవసరం. బట్ బికైతే సి మీద, ఆ కొత్త వ్యక్తి మీద నెగెటివ్ ఇంప్రెషన్ కలిగింది. అది పోయి ఏకి చెప్తాడా? ఖచ్చితంగా చెప్తాడు. ఇప్పుడు ఏ దగ్గరకొస్తా. ఏ అనేవాళ్ళు మీరు. నౌ ఏ అనే వ్యక్తి సిని చూడలేదు. బట్ నెగెటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. రైట్? కొద్ది రోజుల తర్వాత పరిచయం గూడా అయ్యాడు. ఓకే. పరిచయం అయినా కూడా మాట్లాడేటప్పుడు గాని నెగెటివ్ ఇంప్రెషన్‌తోనే చూస్తాడు ఏ. లేదు, ఏదన్నా చెప్పాలన్నా నెగెటివ్‌గానే థింక్ చేస్తాడు. ఇంటికి పిలవాలన్నా నెగెటివ్‌గానే ఏం చేసినా ఏకి సి పట్ల కొద్దిగా నెగెటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. దో పాజిటివ్‌గా చెప్పినా బి వల్ల ఏమైపోతుంది? ఏకి ఆ కొత్త వ్యక్తి మీద నెగెటివ్ ఇంప్రెషన్ అయితే కొద్దిగా గొప్పో ఉండేనే ఉంటుంది. ఇది కథ. దీని కంక్లూజన్, దీని అప్లికేషన్ మన ఈ వీడియోలో ఎట్లా అనేది లేటర్ పార్ట్స్‌లో చెప్తా. బట్ యెస్, ఇది చాలా రిలవెంట్. నౌ కమింగ్ టు అవర్ డిస్కషన్. సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ మ్యాథ్స్. యాస్ ద థంబ్‌నెయిల్ ఇట్ ఇట్‌సెల్ఫ్ హస్ షోన్, అందరికీ చాలా చాలా ఇబ్బంది. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యాథ్స్ ఉందని నేను డిగ్రీ తీసుకోలేదు సార్. ఐ మీన్ బీటెక్ అవన్నీ తీసుకోలేదు సార్. నాన్ మ్యాథ్స్ ఉండే డిగ్రీ తీసుకున్నా. రైట్. మళ్ళీ అసలు మ్యాథ్స్ 10థ్ తరగతి వరకే నాకు కష్టం. బట్టి కొట్టి ఆన్సర్ పాస్ అయ్యా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యెస్, థిస్ ఈస్ ఆల్ ఫర్ ఆల్. ఫర్ ఆల్. రైట్. అక్కడ పెట్టండి. అక్కడ వరకు కొంతమందికి ఆ థింకింగ్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ యూ ఆర్ గ్రోన్ అప్. ఒక 20+ ఏజ్ వచ్చింది అనంటే అందరికీ ఈజీయే అన్ని విషయాలు. బట్ సమ్ థింగ్స్ మ్యాటర్. అవేంటనేది డిస్కస్ చేద్దాం. ఓకే. యప్. ఫస్ట్ మీరు డిగ్రీలో ఏం తీసుకున్నారా? లేదా బీటెక్ తీసుకున్నారా? లేదు మీరు మ్యాథ్స్‌లో విజార్డా? రైట్. మీరు ఎవరు? ఏంటి? అనేసి మనల్ని నార్త్ ఇండియన్‌లో అంటూ ఉంటారు కదా! విజార్డ్ ఆఫ్ మ్యాథ్స్ అట్లా ఇట్లా అనేసి. ఇట్ డజంట్ మ్యాటర్ బ్రదర్. బికాజ్ యూ ఆర్ అటెంప్టింగ్ ఎ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. ఆఫ్‌కోర్స్ ఈ 2 కూడా దీని సబ్ పార్ట్సే. బట్ యెస్, ఇది మేజర్‌గా మనకి యూజ్ అయ్యేటివి. ఇది కాకుండా ఒక స్క్వేర్ రూట్ ఆర్ రూట్, అంతేనా? స్క్వేర్, పవర్, రూట్, పవర్. ఈ 2 కాకుండా రూట్ అండ్ పవర్. ఈ 2 కాకుండా ఈ 2. ఇంతకు మించి మనం ఏమి మ్యాథ్స్‌లో ఇంప్లిమెంట్ చేయము. మ్యాథ్స్ ఈజ్ లిమిటెడ్ టు థిస్. ఇంతకు మించిన వాట్ ఈస్ దిస్? మ్యాథ్స్ మనం చదవట్లేదు. మనం ఏమి అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు. ఇదే మీరు చదివేది. దో ఇట్ ఈస్ అరిథమెటిక్ ఆర్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్, ఇట్ డజంట్ మ్యాటర్. ద కంప్లీట్ కాంపిటీటివ్ ఎగ్జామ్ దట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్, ఐదర్ బ్యాంకింగ్ ఆర్ వాటెవర్ దట్ ఈస్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్, దిస్ యువర్ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ ఈ రెండే. ఈ 2 కాకుండా మీరేమి మ్యాథ్స్‌లో ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు. అది ఫిక్స్ అయిపోండి. నేను కావాలంటే డీకోడ్ చేస్తా. నౌ ఐ ఫార్మల్లీ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ మ్యాథ్స్ కాన్సెప్ట్ డిస్కషన్. నౌ ఇది ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే, దేర్ ఆర్ సమ్ గ్లింప్సెస్ దట్ విచ్ ఐ వాంటెడ్ టు టేక్ ఔట్. కానీ పేర్లైతే వద్దు. అగైన్, అందరూ మ్యాథ్స్ గురించి అడుగుతున్నారు. రైట్. మ్యాథ్స్ గురించి అడుగుతున్నారు. మ్యాథ్స్ గురించి అడుగుతున్నారు. మ్యాథ్స్ గురించే. డిఫరెంట్ డిఫరెంట్ ఇబ్బందులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. రైట్. రైట్. కొంతమందేమంటే చదివేతప్పుడు, రాసేతప్పుడు, ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, వినేతప్పుడు బావుంటుంది. పోయి మాక్‌లో ఎగ్జామ్ రాసేతప్పుడు నాకు గుర్తుండట్లేదు. యెస్, గుర్తుండదు. సీ దిస్ ఈస్ అగైన్. కొంతమంది జాబ్ చేస్తూ ఉన్నారు. రైట్. జాబ్ చేస్తున్నారు. నార్మల్ వర్కింగ్ పర్సన్. వర్కింగ్ పర్సన్‌కి ఇంకా ఇబ్బందవుతుంది. ఐ అగ్రీ. సో, ఇలాంటివి కొన్నున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళందరి జెన్యూన్ డౌట్ కాదా? అవునా? కాదా? అంటే యెస్, జెన్యూన్ డౌటే. ఈ జెన్యూన్ డౌట్స్‌కి, క్వెషన్స్‌కి ఆన్సర్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ సొసైటీ. సొసైటీ ఏం చేసింది? మనల్ని మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో అదే నమ్ముతాం. అదే మనల్ని సొసైటీ డిజైన్ చేసింది. బాగా చూడండి. మనకి ఏ ఐడియా ఉండిండదు. కానీ ఒక పాముని చూస్తే భయపడాలి. ఎందుకు భయపడాలి? మీకు తెలీదు. సొసైటీ నేర్పిస్తుంది. అట్లా, ఇట్లా, ఇట్లా, అట్లా. యూ హావ్ టు నో ద సొల్యూషన్స్ ఆల్సో. భయపడకూడదు. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఓకే. పాముని చూస్తే మనం ఇంత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని భయపడు, ఇంగంతే, ఇంగ చెమటలు కక్కేసి, ఇంగంతే, ఇంగ అబ్బా! నువ్వు షేక్ అయ్యి షివర్ అయిపోవాలి. ఇలా కాదు కదా! ఇట్ ఈస్ అగైన్ ద రిపర్కషన్స్ సొసైటీ క్రియేషన్ వల్ల. మీరు సొసైటీని నమ్మకూడదా? నమ్మాలా అనంటే కొన్ని వాటిలో నమ్మాలి. కొన్ని వాటిలో అవసరం లేదు. విచ్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతిలో ఉన్న వాటిల్ని మీరు కొద్దిగా మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యి నమ్మాలి. అంతే అంట. సొసైటీ ఫస్ట్ పాయింట్. మీరు చూసేది, వినేదే నమ్ముతారు. రైట్. ఒకరు మ్యాథ్స్ కష్టం అంటే కష్టం. ఫిజిక్స్ కష్టం అంటే కష్టం. జీకే కష్టం అంటే కష్టం. ఎన్‌సీఈఆర్‌టీ కష్టం అంటే కష్టం. రెండోది మ్యాథ్స్ పక్కన పెట్టేయండి. ఒకటి సొసైటీ. ఓకే. ఇక్కడికొస్తా. ఒకటి సొసైటీ.
ఇది కొద్దిగా వాట్ ఈస్ దిస్ రాసేకి టైం పడుతుందేమో. బట్ కోప్ విత్ థట్. నౌ ఓకే. సొసైటీ. సొసైటీ గురించి ఒకటైపోయింది. సొసైటీ చెప్పేది, వినేది మాత్రమే మీరు నమ్ముతారు. అంటే మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇది తప్పు, ఇది కష్టము, ఇది సీజీఎల్ కష్టము, సీహెచ్ఎస్ఎల్ ఈజీ ఇలా. అవన్నీ తప్పు. విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఫస్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్. నాకొకటి చెప్పండి. సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ మ్యాథ్స్. మ్యాథ్స్ కొద్దిగా పక్కన పెట్టేద్దాం. కొంతమందికి ఫిజిక్స్ ఈజీగా ఉంటుంది. ఇంకొంతమందికి ఫిజిక్స్‌లో థియరీ ఈజీ, ప్రాబ్లమ్స్ కష్టం. ఇంటర్‌లో మీకు గుర్తుండుంటుంది. నౌ కొంతమందికి కెమిస్ట్రీ ఈజీ. కొంతమందికి అలాగే మ్యాథ్స్ ఈజీ. కొంతమందికి జియోగ్రఫీ ఈజీ. మరిప్పుడు చెప్పండి నాకి ఇందులో తప్పెవరిది? ఒకటి వాట్ ఈస్ దిస్ మనలో తప్పుండాలి. మన బ్రెయిన్ ఫిజికాలిటీ కొద్దిగా చేంజ్ అయ్యుండాలి. ఎవరికైతే మ్యాథ్స్ ఇష్టమో వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్, అనలిటికల్ బ్రెయిన్ ఎక్కువుండిండాలి. వెన్ కంపేర్డ్ విత్ కెమిస్ట్రీ ఇష్టమైన వాళ్ళకి. ఇంతేనా? నో. ఫిజికల్ వాట్ ఈస్ దిస్ సైంటిస్ట్స్ హావ్ ఆల్ ప్రూవన్ దట్ అందరికి ఒకే బ్రెయిన్ ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ విచ్ మ్యాటర్స్. ఏంటి? వాట్ ఈస్ దిస్? మన ఆలోచనలు. సో, మన ఆలోచనలు అండ్ మన పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ టువర్డ్స్ వాట్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఆర్ అ సబ్జెక్ట్. రైట్. ఈ రెండిట్లోనే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే దీన్ని కొద్దిగా అడ్జెక్టివ్ రాసేస్తా. రైట్. దీన్ని థింకింగ్ పర్స్పెక్టివ్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఈ రెండిట్లోనే తేడా ఉంది. మన ఆలోచనలు, మన థింకింగ్ పర్స్పెక్టివ్ ఎవరిదైతే డిఫరెంట్‌గా ఉంటుందో, డిఫరెంట్ అంటే మళ్ళీ ఏదో డిఫరెంట్ ఇల్లాజికల్‌గా నేను మాట్లాడను. స్టెప్ బై స్టెప్ మాట్లాడతా. రైట్. ఆ! ఈ ఆలోచనలు, థింకింగ్ పర్స్పెక్టివ్ ఏంటి అనేది మనకు తెలియాలి. దాని తర్వాతే మనకు అర్థమవుతాయి. ఏదైనా గాని అర్థమైద్ది. ఓకే. ఫస్ట్ పాయింట్ ఈస్ దిస్. ఈ ఆలోచనలు, ఈ థింకింగ్ పర్స్పెక్టివ్ ఏంటి? మనం ఏం తేడా చేసుకోవాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. రైట్. ఆ! కమింగ్ ఆన్ టు ద సబ్జెక్ట్ డిస్కషన్. కొంతమందికి ఫిజిక్స్ ఈజీ. కొంతమందికి మ్యాథ్స్ ఈజీ. ఇక్కడ మ్యాథ్స్ నిజంగంటే టఫా? ఫిజిక్స్ అంత ఈజీనా? అందుకే కదా ఈజీ అంటున్నాం, టఫ్ అంటున్నాం. ఇట్ ఈస్ సింపుల్. రైట్. ఇట్ ఈస్ సింపుల్. ఏదైనా గాని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా గాని ఒక సబ్జెక్ట్ ఈజీ కాదు, టఫ్ కాదు. ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. ఐదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ వాటెవర్ ఇట్ ఈస్. అది ఈజీ కాదు, టఫ్ కాదు. ఇట్ ఈస్ సింపుల్. ఏదైనా గాని ఒకటి మీరు అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతున్నారా లేదా? బాగా గుర్తుపెట్టుకోండి. మీకేదో ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుందా? చిన్నది. హిందీ గాని, తెలుగు గాని ఏదో ఒకటి. ఇట్ ఈస్ సింపుల్. ఎందుకు మీకది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది అనంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అగైన్. ఒకటి మీరు చదివేతప్పుడు కానీ, మీరు వినేతప్పుడు గానీ మీకన్నీ అర్థమవుతున్నాయి. ఎక్కడ బ్రేక్ పడుకోకుండా మీరు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి మీరేదో విన్నారు. అది మీకు అర్థమైంది. అది అప్లై చేయగలుగుతున్నారు. దానివల్ల మార్కులొస్తున్నాయి. అండ్ మీకు గూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకది మీకేమైపోతుంది? ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ బికాజ్ మీకు అర్థమైనందువల్ల అది మీకు ఈజీ అనిపిస్తోంది. మీకు బేస్ ఇది అర్థమైనందువల్ల మీకది ఈజీ అనిపిస్తోంది. రైట్. ఆ! ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీకర్థమైపోతూ ఉంది. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఫ్రీగా, హ్యాపీగా, ఎఫర్ట్‌లెస్‌గా, ఫ్రిక్షన్‌లెస్‌గా. అదే మీకొక సబ్జెక్ట్ ఎప్పుడు టఫ్ అనిపిస్తుంది? ఎప్పుడనిపిస్తుంది? ఒకటి సేమ్ అగైన్ వైస్ వర్సా. అర్థం కాదు, బ్రేక్ పడుతూ ఉంటుంది. ఎంత అప్లై చేసినా అప్లై చేయదు. ఇది మీ యొక్క అండర్‌స్టాండింగ్ బట్టి. దాన్ని తగ్గించడానికి ఒక మెంటార్ కావాలి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మెంటార్. ఒక చిన్న విషయాన్ని సింపుల్ థింగ్స్‌ని సొసైటీ చూడండి. సింపుల్ విషయాల్ని కాంప్లికేట్ చేయగలిగేకి రెడీగా ఉంటారు. వాళ్ళో వీళ్ళో ఎందుకు మనమే ఉంటాం. మన లైఫ్‌లోనే చాలా సర్కమ్‌స్టాన్సెస్ జరిగింటాయి. మనం ఒక విషయాన్ని నిజంగంటే కాంప్లికేట్ చేసుంటాం. కానీ కొద్దిసేపు తర్వాత చూస్తే దాన్నే ఎవరన్నా ఈజీ చేసేవాళ్ళు గూడా ఉంటారు. రైట్. దాన్నే ఈజీ చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఇట్ ఈస్ సింపుల్. మనకు ఆ రోజు కాంప్లికేట్ అర్రె! నేనెందుకు ఆ రోజు కాంప్లికేట్ చేశానే? దీన్ని ఇంత సింపుల్ గూడా అయిపోగొట్టేయొచ్చు కదా! అన్నట్టు మనకే అనిపిస్తుంది. ఇన్ ఎ సిమిలర్ ఫ్యాషన్ సబ్జెక్ట్ దగ్గరికొచ్చేసరికి ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మెంటార్. మెంటార్ మీకర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నారు అనంటే అప్పుడు మీకేమైపోతుంది? యెస్. ఇది కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. ఇది ఇంకా కొంచెం ఈజీగుంది. నెక్స్ట్ క్లాస్ గూడా ఈజీగుంది. ఒక 10 క్లాసులు విందాము. విన్న తర్వాత ఒక 4, 5 సార్లు రివిజన్ చేద్దాం. నౌ ఇట్ ఈస్ ఈజీ. అదే విషయాన్ని ఒక మెంటర్ కాంప్లికేట్ కూడా చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ. తాబేలు, కుందేలు 2 ఫ్రెండ్సో ఏదో ఒకటి. 2 కలిసాయి, మాట్లాడుకున్నాయి. ఒక పోటీ వేసుకున్నాయి. ఎవరు ఫస్ట్ అనేసి. 2 పోటీ మొదలెట్టాయి. అండ్ పోటీలో తాబేలు గెలిచింది. ప్రాసెస్ ఇది. దీని కంక్లూజన్ ఇది. 1, 2, 3, 4, 5 ఇలా. ఇంతకు మించి మనకి ఏదన్నా అవసరమా? రేపొద్దున మీరేదన్నా అప్లై చేయగలగాలి అనన్నా ఇందులో ఇది ఈ కథలోంచి ఇది మనం తీసుకోవాలన్నట్టుగా మనం చెప్తాం.
అలా కాకుండా ఈ కథని నేను కాంప్లెక్స్‌గా కాంప్లికేట్ గూడా జేయొచ్చు. అనగనగనగా ఒక రోజు, ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఇద్దరు ఫ్రెండ్స్ రైట్. అదేదో లంచ్ కోసం వేటాడుతూ ఉండగా ఒకానొక ఆ రోజు 2000-3000 బీసీ కాలంలో ఇలా కూడా చెప్పొచ్చు. ఇందులో మీకేం గుర్తుంటుంది? అదంతా రిలవెంటో కాదో యాస్ ఎ స్టూడెంట్ యూ విల్ నెవర్ నో. ఇట్ ఈస్ ఎ గుడ్ మెంటార్ వాట్ టు బి ఎక్స్‌ట్రాక్టెడ్ ఫ్రమ్ థట్ అండ్ విచ్ ఈస్ రిలవెంట్ అదొక్కటి పక్కకు తీసి దాన్ని మీరు రివైజ్ చేయండి అని చెప్పగలిగి దాన్ని అప్‌డేట్ చేసి ఇంకొద్దిగా యాడ్ చేయగలిగే వాళ్ళే మనకు కావాలి. మోరోవర్ కొద్దిగా విజనరీ. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏమన్నా యాక్సెప్టబుల్ ఆర్ ప్రెడిక్టబుల్ క్వెషన్స్ ఏమన్నా ఇవ్వగలిగితే దిస్ ఈస్ ఇట్. ఇంతకు మించి మీకు మెంటార్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మెంటార్ ఈస్ మేకింగ్ కాంప్లెక్స్ ఆర్ సింపుల్. ఒక మెంటార్ మీకు కాంప్లెక్స్ చేస్తున్నాడంటే మీకు అర్థం కాదు. ఇట్ ఈస్ అగైన్ మీరు ఒక క్లాసో, 10 క్లాసులో చూసేసి అతను నాకు కాంప్లెక్స్ చేస్తున్నాడనే డెసిషన్‌కి రాకూడదు. ఇట్ ఈస్ అట్‌లీస్ట్ యూ హావ్ టు స్పెండ్ విత్ హిమ్ ఆర్ హర్ టెల్లింగ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఫర్ 20-25 అవర్స్. ఆ తర్వాతే మీకు అర్థమవ్వడం స్టార్ట్ అవుతుంది. బికాజ్ యూ హావ్ టు గెట్ దట్ ఆ లింక్ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వాలిగా. సో, అంత తేలిగ్గా ఒక మెంటార్‌ని ఇట్లా తీసేయడం అనేది తప్పు. నౌ హి ఆర్ షీ విల్ మేక్ యువర్ థింగ్స్ సింపుల్ ఆర్ కాంప్లెక్స్. మీరు కావాలంటే స్కూల్‌లో చూడండి. మీకు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన కూడా ఉండిండదు. లైక్ కెమిస్ట్రీ. అది అతనో, ఆమె మేడమో చెప్పడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కలిగింది. మనకి నచ్చింది. మనం చదివాము. అర్థమైంది. దాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగా. దాన్ని రిప్రజెంట్ చేయగలిగా. మార్కులెక్కువొస్తున్నాయి. అందుకే నాకది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. అంతే తప్ప దానికి మీరు మీ పూర్వ జన్మల నుంచి మీకు దానికి బంధం ఏం లేదు. ఓకే. సో, ఇట్ ఈస్ ద మెంటార్ ఆల్సో విల్ ద మెంటార్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. నౌ ఇంతవరకు మీకు అర్థమైంది కదా! మ్యాథ్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్. ఒకటి మీ యొక్క అప్రోచ్ తప్పయుండాలి. రెండోది మెంటార్ అయిన తప్పయుండాలి. ఈ రెండే తేడా. రైట్? ఆ! ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. ఈ రెండిట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్‌కొస్తే స్టూడెంట్ స్టూడెంట్ సైడ్ నుంచి అది ఫేవరెట్ అయినా అవుతుంది. లేదా టఫెస్ట్ సబ్జెక్ట్ అన్నా అవుతుంది. టఫెస్ట్ సబ్జెక్ట్ ఎందుకవుతుంది అనంటే, ఇట్ ఈస్ సింపుల్. స్టూడెంట్స్ ఎట్లయిపోయారో తెలుసునా? నేను స్టార్ట్ చేసిన 10 గంటల్లో నాకు ఆన్సర్ వచ్చేయాలి. ఐ మీన్ అరిథమెటిక్ నాకు కంప్లీట్‌గా వచ్చేసింది. 10 గంటల్లో నేను మొత్తం నాకు కంప్లీట్ చేసేయాలి. ఎగ్జామ్ 10 రోజులు ఉంది అనంగా నేను మాట్లాడతా. సార్ నాకు ఎలా చదవాలి? కమర్షియల్. రైట్. కమర్షియల్. అలా ఉంటే ఎలా వస్తుంది? ఇట్ ఈస్ సింపుల్. మ్యాథ్స్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ ఫీల్. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. రైట్. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అలాంటప్పుడు మీరు లాస్ట్ మినిట్‌లో వచ్చేసి చదువుతాను అనంటే జస్ట్ ఇమాజిన్ ఒకరు 6 మంత్స్ నుంచి చదువుతున్నారు. వాళ్ళకే న్యాయం జరగాలి. ఇంకొకరు 1 ఇయర్ నుంచి ఇదే లెవెల్‌లో చదువుతున్నారు. వాళ్ళకేం న్యాయం జరగాలి? ఇట్ ఈస్ నేచర్‌ని దాటి మీరు వెళ్తానని చెప్తున్నారు. యెస్ యూ కెన్ డూ దట్ ఇఫ్ యూ హావ్ దట్ ఎఫిషియన్సీ. బట్ ఆ ఎఫిషియన్సీని తెచ్చుకోవడానికి కూడా టైం పడుతుంది గదా! ఆ టైం కూడా మినిమమ్ ఇవ్వకోకుండా నేను జస్ట్ లైక్ దట్ నాకు 10 గంటల్లో నాకు తెలిసిపోవాలి. లేదంటే ఆ టీచర్ వేస్ట్. ఈ మేడమ్ వేస్ట్. ఇది తప్పు. మీరు జడ్జ్ చేసే పొజిషన్‌లోకి ఎప్పుడొచ్చారు? మీరు జడ్జ్ చేసే పొజిషన్‌కి రాలా. యెస్. ఒక 20-30 అవర్స్ తర్వాత యూ కెన్ ఫీల్ దట్ ఇతనికి లేదా ఆమెకి మన థింకింగ్ ప్రాసెస్‌కి కంపాటబుల్ కాదని మీరు థింక్ చేయొచ్చు. బట్ యూ కెనాట్ జడ్జ్ యువర్ మెంటార్ వెదర్ హి ఈస్ కేపబుల్ ఆర్ షీ ఈస్ కేపబుల్ ఆర్ నాట్. ఇది జడ్జింగ్ పాయింట్. మనం డిస్కస్ చేసాము. ఒకరిని జడ్జ్ చేసే పొజిషన్‌లో మనం ఎప్పుడూ ఉండం. డోంట్ జడ్జ్ ఎనీవన్. ఇట్ ఈస్ యువర్ కంపాటబిలిటీ ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ దట్స్ ఇట్ అప్. నెక్స్ట్ ఈ 100-100 నాకు కావాలి. నో పేషెన్స్. 10 గంటల్లో నేను కంప్లీట్ చేసేయాలి. నాకు 100/100 రావాలి. రాకపోతే నేను పక్కనోళ్ళని చూస్తా. వాడికొస్తున్నాయి 25కి 25 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తున్నాడు. నేను చేయలేకపోతున్నా. నేనేంది 15, 18, 20లోనే ఆగిపోతున్నా. వాడెందుకు 5? ఆ 5 క్వెషన్‌లు నేను వాడు అడిగితే సింపుల్‌గా చెప్పేస్తున్నాడు. ఈ సింప్లిసిటీ నాకెందుకు రాలా? హి ఇన్వెస్టెడ్ బ్రదర్. మనం నో పేషెన్స్. అంటే నేను చెప్పేది ఈ పేషెన్స్ లెవెల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. నాకు 10 గంటల పేషెన్స్ ఉంటే నేను ఎక్సెల్ అవ్వగలను. ఇంకొకరికి 12 గంటలు, ఇంకొకరికి 4 గంటలు. ఇట్ ఈస్ నాట్ లైక్ స్టాండర్డ్ థింగ్. ఇట్ ఈస్ ఎ వేరియబుల్ థింగ్ అకార్డింగ్ టు యువర్ బ్రెయిన్. ఇట్ ఈస్ యువర్ అనలిటికల్ థింకింగ్ మీద డిపెండ్ అవుతుందని మనం డిస్కస్ చేసాం గదా! మన ఆలోచనలు, మన థాట్స్ మీద డిపెండ్ అవుతాయి. అండ్ ఇది అయిపోయిన తర్వాత కంపారిజన్ విత్ అదర్స్. వాళ్ళకి రావాలా, నాకొచ్చాయి, నాకు రాలా, వాళ్ళకొచ్చాయి. ఇట్లాంటివన్నీ వస్తాయి. అవన్నీ నీకెందుకు? సొసైటీని చూసుకుంటూ మీరేది నమ్ముతారు? మీ చేతిలో ఉండేది మీరు నమ్మాలి. రైట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది. ఒక 10 రోజుల తర్వాత. కాలిక్యులేషన్స్ రావట్ల. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నాకిబ్బంది. మీరెంతన్నా చెప్పండి సార్ నాకు మ్యాథ్స్ అంటేనే ఈజీ కాదు సార్. టఫ్ సార్. నేను ఇవన్నీ చిన్నప్పుడే చూసాను. చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ డెవలప్ అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. 10థ్ క్లాస్ వరకు 10థ్ క్లాస్ తర్వాత చాలామంది మారుతారు. ఇంటర్‌కి మారుతారు. ఇంకోటి మనం లైఫ్‌ని చూస్తాం. రైట్. డిస్కస్ చేస్తాం. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేస్తాం. బ్రెయిన్ గూడా చాలా థింకింగ్ వాట్ ఈస్ దిస్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. మోరోవర్ 10థ్ క్లాస్ స్టూడెంట్ సిలబస్ ఇస్తున్నాడు. కాంట్ వి డూ దట్? యెస్ యూ కెన్ డూ దట్. దానికొక అప్రోచ్ ఉంది.
ఇప్పుడు నేను మీ దగ్గరికొస్తా. ఇప్పటివరకు జనరల్‌గా మాట్లాడినా, టెక్నికల్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తా. రైట్. టెక్నికల్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తా. మీరేం చెప్తున్నారు అనంటే, ఐ థింక్ ఐ యామ్ టేకింగ్ మోర్ టైమా? జస్ట్ ఎ మినిట్. యెస్. దీన్ని ఇంకొక 10 మినిట్స్‌లో అయిపోగొట్టేస్తా. బట్ యెస్, థిస్ ఈజ్ బెనిఫిషియల్ టు యూ. ఇది నాకు కాదు, మీకే బెనిఫిషియల్. నాకేమొస్తుంది చెప్పండి? ఇట్ ఈస్ అగైన్ మీ యొక్క మైండ్‌లో ఉండే థింగ్స్‌ని షాటర్ చేయడమే నా పాయింట్. ఇట్ ఈస్ సింపుల్ పాయింట్. పర్సెంటేజెస్‌కొస్తా. ఇట్ స్టార్ట్స్ విత్ 30% ఆఫ్ 40. 30% ఆఫ్ 40 ఎంత అంటే మీరు చెప్పగలరు. అంతేనా? అంతే. దీన్ని కాస్త 37.5% ఆఫ్ రైట్. 12.5% అంటే ఇది మీకు కొద్దిగా ఇబ్బందవుతుంది. ఇక్కడ మీరు ఇబ్బంది అని అంటున్నారు. ఇది టఫ్ సైడ్ అంటున్నారు. సరే ఇది మాకు టఫ్ అని మీరంటున్నారు. అవునా? ఇంతేనా? ఇది ఈజీ, ఇది టఫ్ అని అంటున్నారు అనంటే మీరేం చెప్తున్నారు నాకు? నాకైనా, మీ ఫ్రెండ్‌కైనా, ఎవరికైనా గాని. ఇట్ ఈస్ ఇట్ ఈస్ సింపుల్. ఇట్ ఈస్ ఈజీ ఆర్ టఫ్ అనంటే నాకు కాలిక్యులేషన్స్ రావట్లేదు సార్ అని మీరు చెప్తున్నారు. మ్యాథ్స్ ఈస్ నాట్ ఎ టఫ్ సబ్జెక్ట్. మీకు కాలిక్యులేషన్స్‌లో ఇబ్బందని చెప్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. రైట్. ఇది పర్సెంటేజెస్‌లో. నెక్స్ట్ 20%ని రేషియోలో రిప్రజెంట్ చేయండి అనంటే మీరు చెప్తారు. దీన్నే కొద్దిగా 42.5%ని రేషియోలో రిప్రజెంట్ చేయండి అనంటే ఇక్కడ మీరు 2 సెకండ్స్ తీసుకుంటే ఇక్కడ మీరు 4-6 సెకండ్స్ తీసుకుంటా అంటున్నారు. అలాగే 37.125%ని మీరు రేషియోలో చేయండి అనంటే యూ మే టేక్ 15 సెకండ్స్ మినిమమ్. ఇప్పుడు చెప్పండి. ఇది ఎగ్జామ్‌లో టఫ్ సైడ్ ఎళ్ళిపోతుంది అని అంటున్నారు. బికాస్ ఆఫ్ వాట్? ఈ నంబర్స్ వల్ల. ఆర్ వి ఇంటూ బేసిక్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్? యెస్. ఇట్ ఈస్. అప్పుడు మీరు చెప్పండి. మీకు టైమ్ ఎక్కువ తీసుకుంటోంది కాబట్టి మీరు దీన్ని టఫ్ అంటున్నారే తప్ప, ఇది అచీవబులా కాదా? యెస్, ఇట్ ఈస్ అచీవబుల్. అండ్ దీన్ని మీరు టఫ్ అని అంటున్నారంటే వాట్ ఆర్ యూ టెల్లింగ్? మీకు కాలిక్యులేషన్స్‌లో ఇబ్బంది. మ్యాథ్స్‌తో ఇబ్బంది కాదు. ఆ కాలిక్యులేషన్స్ కూడా మీరు కాంప్లెక్స్ బైనామియల్ థీరమ్ అండ్ సంథింగ్ ఎల్స్ అని మీరు చెప్పట్ల. ఇట్ ఈస్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్‌లోనే ఆటంతా ఉంది. ఒక చిన్న ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్‌లోనే. అది నాకు రావట్లేదు. అది నేను స్పీడ్‌గా చేయలేకపోతున్నాను. అందుకు నాకు మ్యాథ్స్ టఫ్ అని చెప్తున్నారా? ఇట్ ఈస్ దట్. అండ్ అగైన్ పార్ట్నర్‌షిప్ వస్తుంది. పార్ట్నర్‌షిప్ అంటే ఏంటి? మనీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. అంతేనా? ప్రాఫిట్. దీంట్లో కూడా మనం ఏం చేస్తాం? అయితే పర్సెంటేజ్ అప్లై చేస్తాం. లేదా రేషియో మెథడ్ అప్లై చేస్తాం. ఇంతే గదా! ఇంతే గదా! ఇది పర్సెంటేజ్, ఇది పర్సెంటేజ్, ఇది పర్సెంటేజ్ లేదా రేషియో ఏదో ఒకటి చేస్తాం. మీరు లాస్ట్ 2 కాన్సెప్ట్స్ ఏదైతే చదివారో యాహ్! ఈ 2 కాన్సెప్ట్స్ చదివారో అవే ఇక్కడ అప్లై చేస్తారు. అది నాకు రావట్లేదు అని అంటున్నారా? నాకర్థం కాల. ఇక్కడ మీరు 20% రావాలి. 37.4526 రాకూడదు అని అంటున్నారు. అంతేనా? అంతేనా? అదే టఫ్ అని అంటున్నారా? నాకు తెలియట్లా. సో, థిస్ ఈస్ వాట్ యూ ఆర్ మేకింగ్ ఇట్ టఫ్. ఏజెస్‌కొస్తున్నాం. రైట్. ఏజెస్‌కొస్తాం. సపోజ్ 3:5 ప్రెజెంట్ ఉంది. పాస్ట్‌లో ఎంత ఉంది? ఏదో ఒకటి పాస్ట్, ఫ్యూచర్‌లో 4:6 ఉన్నారు. దీని డిఫరెన్స్ ఎంత? 1. 1 యూనిట్ ఈక్వల్ టు 2 ఇయర్స్ అయితే నాకు కావాల్సిందేంటి? సపోజ్ 3 ఈక్వల్ టు ఏమవుతుంది? 6 ఇయర్స్ అయిపోతుంది. ఇది రాదు అని నాకు చెప్తున్నారా? ఇది రాదు అని చెప్తున్నారా? డిఫరెన్స్ ఎంత అడిగితే 2 ఇయర్స్ అని చెప్పడం నాకు రాదు అని అంటున్నారా? నాకు అర్థం కావట్లా. మీకు రేషియోస్ రావట్లేదని మీరు చెప్తున్నారా? బేసిక్ నాకు తెలియట్లేదు. ఇట్ ఈస్ అగైన్ యెస్, చెప్పినంత ఈజీ కాదు. కొన్ని యెస్, ఇది నేను చెప్పేది బేసిక్‌లో. ఇవి మీకు అండర్‌స్టాండ్ అయిపోయి మీరు రివిజన్ చేసేస్తే మీకు అర్థమైపోతుంది. డోంట్ వరీ, నేనిక్కడికొస్తా. నేను అన్ని సింపుల్, ఫెయిర్ అండ్ లవ్లీ పాలిసీస్‌లో నేను చెప్పను. బట్ యెస్, అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100లో ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100లో టీ నాకు 1 2 3 ఇయర్సో కావాలి సార్ అంటున్నారు. అంతేనా? దీన్ని కాస్త 1.5 3 1/4 ఇయర్సో ఇలా చెప్తే నాకు తప్పు అని అంటున్నారా? టఫ్ అని అంటున్నారా? ఇంతేనా? అట్లే ఆర్ గూడా నాకేం కావాలి 10% 20% 30% కావాలి అని అంటున్నారు. అలా కాకుండా 3.14% వస్తే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటున్నారా? ఇది టఫ్ క్వెషన్ అని అంటున్నారా? ఇది నేను చేయలేను అంటున్నారా? దీనికి నేను టైం సరిపోవట్లేదు అంటున్నారా? ఇట్ ఈస్ సింపుల్. మీ టైం ఎందుకు సరిపోవట్లేదనంటే మీకు కాలిక్యులేషన్స్ మీద పట్టు లేదు. ఇంతేనా? ఇంతే గదా! ఇంతే. ఇంకోటి ఇక్కడ వాట్ ఈస్ దిస్ ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది గూడా మీకు 3000 8800 ఇలా కావాలి. మల్టిపుల్స్ కావాలి. అట్లా కాకుండా 1, 2, 3, 4, 5 అనేది వచ్చిందనుకోండి. ఐదర్ ప్రిన్సిపల్ ఆర్ ఎస్ఐ. అప్పుడు నాకు టఫ్ సార్. సార్ ఈ క్వెషన్ చాలా టఫ్ సార్. అమ్మో! చాలా టఫ్ సార్. మీకు అప్రాక్సిమేషన్స్, కాలిక్యులేషన్స్ ఇబ్బంది అంతే. మ్యాథ్స్‌తో ఇబ్బంది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. స్టేజ్ బై స్టేజ్ చెప్తున్నా. రైట్. ఇంకొకటి కూడా చెప్తా. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు పెద్దగా అయిపోతుంది. మ్యాథ్స్‌కి అప్రోచ్ ఎలా ఉండాలనేది నేను చెప్తా. అంటే టెక్నికల్ అప్రోచ్ ఎలా ఉండాలనేసి. ప్రతి ఒక్క క్వెషన్‌కి అప్లై అయ్యేలాగా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యెస్. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ నేను వేయలేకపోతున్నాను సార్. లేదా రేషియోకెళ్ళలేకపోతున్నాను. 10% అని ఉంది అంటే 2 ఇయర్స్‌కి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ వేసినా, రేషియో వేసినా సరిపోతుంది. అట్లా కాకుండా రైట్ వాట్ ఈస్ 7.14% ఏస్తే మనం రేషియోకెళ్ళాలనే పద్ధతి మనకు తెలియకపోతే
ఇది మీకు డెసిమల్స్‌లోకొచ్చేసరికి రేషియోకి వెళ్ళాలి అనేది ఎవరు చెప్పాలి? అయితే మీరు తెలుసుకోవాలి. లేదా మీ మెంటర్ చెప్పాలి. ఈ 2 జరగట్లేదంటే మీకు టఫ్ అనిపిస్తుంది. రైట్. యాహ్! ఒక్క నిమిషం. యాహ్! ఓకే. ఇట్ ఈస్ దట్ ఇది టఫర్ సైడ్ ఎందుకు పోతోంది అనంటే ఐదర్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్ ఆర్ నెగెటివ్ అప్రోచ్‌లో ముందుకెళ్తున్నారు యాస్ ఐ సెడ్. రైట్. లేదనంటే మీ మెంటార్ అన్నా చేస్తున్నారు లేదా చేస్తూ ఉండింటారు. రైట్. ఇది ఈ రెండే వాట్ ఈస్ దిస్ దారిలో. ఇంతకు మించి వేరే దారి లేదు. మోర్ ఓవర్ సీఐఎస్ఐలో మీకు 2:1, 3:1 రేషియో ఎప్పుడు చేయాలి? రైట్. అండ్ సీఐఎస్ఐ డిఫరెన్స్ ఫర్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇది మీకు తెలియాలి. సీఐ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ టు ద పవర్ టీ. ఇక్కడ మీరేమంటున్నారంటే టీ నాకు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ కావాలి అని అంటున్నారు. రైట్. 4 3/5 ఇయర్స్ ఇస్తే నాకు కష్టం అంటున్నారు. అట్లే ఆర్ గూడా పర్సెంటేజెస్ ఇస్తే రౌండ్ ఫిగర్ ఇవ్వాలి. నాకు 3.14 అట్లా ఇస్తే తప్పు అని అంటున్నారు. ఇంతేనా మీరు చెప్పేది? ఇదే కాదు. డిఫరెన్స్ కూడా మీకెట్లుండాలి? మీకు కన్వీనియంట్ వాల్యూస్ వస్తేనే కష్టం. ఈజీ. సో, మీ ప్రాబ్లమ్ కాలిక్యులేషన్స్ ప్లస్, మైనస్, ఇంటూ డివిజన్‌తో. అంతే తప్ప మీ టైం ఎక్కువ తీసుకుంటుంది. లేదా మీకు క్వెషన్ అర్థం కావట్ల. దేర్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ అటెంప్టింగ్ ఎ మ్యాథ్స్ క్వెషన్. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ నాకు కావాల్సిన డౌట్‌లివి. మీకెందుకు ఇబ్బంది? ఇందులో కూడా మీకేం ఇబ్బంది తెలుసా? ఇది డైరెక్ట్‌గా ఇయర్లీ పర్ యానమ్ కావాలి నాకి. పొరపాటున హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, బై మంత్లీ ఇట్లాంటి బై యాన్యుయల్లీ ఇట్లాంటివి ఇచ్చాడనుకోండి, సార్ నాకు టఫ్‌గా అనిపిస్తుంది సార్. ఇల్లాజికల్ టఫ్. ఎందుకు టఫ్ అనంటే, ఒకటి మీరు నెగెటివ్ మైండ్ సెట్ సొసైటీ చెప్పాను గదా! ఆ కొత్త వ్యక్తిని మీరు నెగెటివ్ మైండ్‌తోనే చూస్తున్నారు. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ ఎంతన్నా డిస్కస్ చేయండి నేను నెగెటివ్‌గానే చూస్తా. తప్పు నాలో ఉండి ఇంకొకడిని బ్లేమ్ చేస్తే ఎట్లా? మ్యాథ్స్ టఫ్ కాదు, ఈజీ కాదు. ఇట్ ఈస్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. అండర్‌స్టాండ్. దాన్ని న్యూట్రల్ వేలో చూడండి. హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ మనిషి కాదు కదా! సో, మోసం అయితే ఉండదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యెస్. దీన్ని నెగెటివ్ మైండ్ సెట్‌తో చూస్తే మీకు నెగెటివ్‌గానే ఉంటుంది. రా అని కూడా రాదు. ఫిక్స్ ఇట్ రాదు. మీ మైండ్‌సెట్ చేంజ్ అవ్వాలి. మన థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. టైమ్ అండ్ వర్క్. యాస్ ఐ సెడ్ టైమ్ అండ్ వర్క్‌ని మీరు అప్లై ఎందుకు చేయరు? రైట్. టైమ్ అండ్ వర్క్‌ని మీరు అప్లై ఎందుకు చేయరు? టైమ్ అండ్ వర్క్ ఏంటి? ఎం1, డి1, హెచ్1 ఆర్ ఎం1, డి1 మొత్తం టి1 ఎం1, డి1, హెచ్1 డి1, హెచ్1 అంతా టీ అని అనుకుంటే ఎం1, టీ1, ఈ1 డివైడెడ్ బై డబ్ల్యూ1 ఈక్వల్ టు ఎం2, టీ2, ఈ2 బై డబ్ల్యూ2 ఇంతేనా? ఆ! డబ్ల్యూ1, డబ్ల్యూ2 సేమ్ అయిపోయినప్పుడు మనకు బాగా గమనించండి. ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టుకి అవతల, ఇవతల వేరియబుల్స్ ఉంటాయో అవి ఎలా ఉంటాయి? అవి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. కావాలంటే చూడండి సేమ్ ఎఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఇది ఏమైపోతుంది? ఎం1/ఎం2 ఈక్వల్ టు టీ2 బై టీ1 అంటే ఏంటి? ఎం ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు టీ. దీని బేస్డ్ మీద మనకు సీజీఎల్ టైర్ 1 2024లో క్వెషన్స్ వచ్చాయా లేదా? ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్, డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ వచ్చాయా లేదా? దిస్ ఈస్ ఆల్ అగైన్ ఎ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. అక్కడి నుంచి బేసిక్ ప్రపోర్షనాలిటీ తీసుకొని ఫిజిక్స్‌లో ఉండే 10థ్ క్వెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. అందులో నుంచి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ తీసుకొని కాన్స్టెంట్ యాడ్ చేసి మనకి అప్లై చేయమంటున్నాడు. మ్యాథ్స్‌లో ఇచ్చాడు. ఇది బేసిక్. ఇది మనకు అండర్‌స్టాండ్ కాకుండా ఆర్టిఫిషియల్‌గా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్, డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఇట్లా అట్లా వై ఆర్ యూ మేకింగ్ యువర్ హెడ్ కాంప్లెక్స్? కాంప్లెక్స్‌గా ఆలోచించి మీరు దాన్ని సింపుల్‌గా నాకు కావాలని అంటున్నారు. మన ఆలోచనలో తప్పున్నప్పుడు, మన ఆలోచనలు కాంప్లెక్స్ అయినప్పుడు అవతలోళ్ళని బ్లేమ్ చేస్తే ఎట్లా? మ్యాథ్స్ ఈజీ గాదు, టఫ్ గాదు. మీకు అండర్‌స్టాండ్ అయితేనే దాని రిజల్ట్ ఈజీ అని అనుకుంటున్నారు. మీకు అండర్‌స్టాండ్ కాకపోతే దాని రిజల్ట్ టఫ్ అని మీరంటున్నారు. ఇక్కడ మ్యాథ్స్‌తో ఇబ్బంది కాదు. మ్యాథ్స్ ఈజ్ నేచర్. అది ఎట్లున్నదో అట్లే ఉంది. ఒకరికొస్తోంది అనంటే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యి ఓన్ చేయగలుగుతున్నారు. మీరు కాలిక్యులేషన్స్‌లో ఇబ్బంది పడి దాన్ని మ్యాథ్స్ టఫ్ అంటున్నారు. కాలిక్యులేషన్స్ కూడా కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్ కాదండోయ్! సింపుల్ కాలిక్యులేషన్స్. మీరనేది అదే. ఫైనల్లీ ఐల్ ఎండ్ అప్ విత్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్. వాటెవర్ ఇట్ ఈస్. ఇక్కడ మీకు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్‌లో యావరేజ్ స్పీడ్ నాకు రావట్లేదు సార్ అని అంటున్నారా? ట్రైన్స్ నాకు రావట్లేదు సార్ అని అంటున్నారా? ఇట్ ఈస్ అంతే కదా! ఆ! పోలీస్ థీఫ్ నాకు రావట్లేదు సార్. దొంగ పోలీస్ ఆట నాకు రావట్లేదు సార్. ఇంతేనా? బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రావట్లేదు సార్. రైట్. రేసెస్ రావట్లేదు సార్. రేసెస్ ఇట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్. కొద్దిగా ఒక 1 ½ అవర్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. మాక్సిమం 1 ½ టు 2 అవర్స్. బట్ ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా! ఇక్కడ కూడా ట్రైన్స్‌లో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా! ఇక్కడ కూడా అదే కదా! ఆఫ్‌కోర్స్ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఒకటొస్తుంది. అది మీరు అప్లై చేస్తూ ఉంటారు కదా! అన్నిట్లో ఇదే కదా అప్లై చేసేది. ఇట్ ఈస్ దట్ రేషియో మెథడ్స్ మీకు ఇక్కడ అప్లై చేసుకుంటే దాన్ని వాట్ ఈస్ దిస్ టైం తక్కువవుతుంది గదా! ఇవి నాకు తెలియనప్పుడు, ఇవి నాకు తెలిసేలాగా అర్థం కానప్పుడు, ఇవి నాకు అర్థమైనా నేను అప్లై చేయలేకపోతున్నాను అనంటే సింపుల్. మీరు ఇన్ఫర్మేషన్‌తో ఓవర్ బర్డెన్ అయ్యారు. సార్ నేనిక్కడ చదువుతున్నాను. నాకు వస్తున్నాయి ఆన్సర్‌లు. నేను మాక్‌లోకెళ్ళాక అటెంప్ట్ చేయలేకపోతున్నానంటే నా ఇన్ఫర్మేషన్ ఎక్కువుంది. యాస్ ఐ సెడ్
ఒక కుందేలు తాబేలు కథ ఇంతే అని గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా అనగనగా ఒక రోజు అనేది గుర్తుపెట్టుకున్నా, అది 2000-3000 బీసీ మధ్యలో ఉంటుంది అని గుర్తుపెట్టుకున్నా, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇలా కలిసారనేది ఇంకొక స్టోరీలా గుర్తుపెట్టుకున్నా. పార్ట్ 1, పార్ట్ 2 అనేది వీళ్ళిక్కడికొచ్చి ఇప్పుడు కలిసారు. కలిస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటయింది అనేది. ఇలా గుర్తుపెట్టుకుంటే ఏముంటుంది? ఇట్ ఈస్ వి ఆర్ గివెన్ విత్ హీప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ హీప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌లో నేను వెతుక్కుంటూ ఉండేసరికి నాకు టైం అయిపోతుంది. అందుకు నేను అప్లై చేయలేకపోతున్నా. అదే నేను ఇంటికొచ్చి అప్లై చేసుకున్నాననుకోండి, నేను తిరిగ్గా ఆలోచిస్తా, నాకు ఫార్ములా దొరికింది. నేను అప్లై చేశా. నాకు ఆన్సర్ వచ్చింది. బట్ టైమ్ ఎక్కువ తీసుకుంటుంది సార్. దీని టైమ్‌ని ఎట్లా తగ్గించాలి సార్? ఇట్ ఈస్ బేసిక్ థింగ్. ఒకటి మీరు చదివేతప్పుడు హీప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు. లేదా మీ మెంటార్ హి ఆర్ షీ హాస్ గివెన్ యూ ఎ హీప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ క్వాంటిటీ. ఇట్ ఈస్ క్వాలిటీ దట్ మ్యాటర్స్. ఆ పాయింట్ మీరు మిస్ అయిపోయి మీరు ఏదేదో చదివేశారు. లేదా చదివిన దాన్ని ఎలాబొరేట్ చేసుకున్నారు. తగ్గించలా. అంతే తప్ప మీకెందుకు రావట్లేదు? మీకెందుకు టెన్షన్? దీనివల్ల టెన్షన్. రిపర్కషన్స్ ఎట్లుంటాయంటే టెన్షన్, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ వస్తాయి. నౌ నేను నేను టాపిక్ బై టాపిక్ చెప్తున్నా. ఓకే. ఇవన్నీ అర్థమెటిక్ అని చెప్పొచ్చు. యెస్. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కొద్దిగా చేంజెస్ వస్తాయి. మీకు కాలిక్యులేషన్స్ ఇప్పటి వరకు ఇంపార్టెన్స్ ఇచ్చా. ఈ కాలిక్యులేషన్స్‌లో ఇంపార్టెన్సే లేదు. ఇట్ ఈస్ మీకు కొన్ని స్టోరీస్ గుర్తుండాలి. కొన్ని స్టోరీస్ గుర్తుండాలి. ఆ స్టోరీస్ యొక్క అప్లికేషన్ గుర్తుండాలి. యాస్ ఐ సెడ్ కుందేలు తాబేలు కథతో మనం ఏం నేర్చుకున్నాం? దానివల్ల మన లైఫ్‌లో ఏం అప్లై చేసుకోవచ్చు? అనేలాగా కొన్ని ఉంటాయి. రైట్? జామెట్రీ. జామెట్రీ, మెన్సురేషన్. ఫస్ట్ మనకు జామెట్రీకి, మెన్సురేషన్‌కి తేడానే తెలీదు. అండ్ మనం దీంట్లోంచి 100% మార్కులు రావాలి. వచ్చిన క్వెషన్ జామెట్రీ నుంచి వచ్చిందో, మెన్సురేషన్ నుంచి వచ్చిందనేది కొంతమందికి కొద్దిగే తెలుసు. ఈ రెండిటిని మిక్స్ చేసి ఇవ్వగలం అనేది కూడా మ్యాటర్ చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిస్తే మంచిదే. బట్ యెస్ ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి. జామెట్రీలో ఏముంటాయి? ట్రయాంగిల్ అంతేనా? సో, 3 సైడెడ్ క్వాడ్రిలేటరల్స్, పెన్ వాట్ ఈస్ దిస్ పాలిగన్స్ అండ్ సర్కిల్. ఇంతేనా? ఇంతే. ఇంతకు మించి ఇంకేముంది? ప్లస్ సమ్ బేసిక్స్ లైక్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఆల్ దోస్ థింగ్స్. మెన్సురేషన్‌లో కూడా దీని గురించే ఉంటాయి. బట్ వెరాస్ ఏరియా 2 3 ఉంటుంది. ఇక్కడైతే ఏరియా, పెరిమీటర్ గురించొస్తుంది. ఇక్కడికొచ్చేసరికి వాల్యూమ్ అండ్ వాట్ ఈస్ దిస్ టీఎస్ఏ, ఎల్ఎస్ఏ గురించొస్తుంది. ఇంతేనా? ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? ఇవి నాకు ఫార్ములాస్ గుర్తుండట్లేదు సార్ అంటున్నారు. ఈ నాకు ఫార్ములాస్ గుర్తుండట్లేదు. నాకు ఫార్ములా అప్లై చేయనీకి రావట్ల. 6a² దేనికి? 4a² అంటే 6 ఇంటూ సైడ్ స్క్వేర్ దేనికి? 4 ఇంటూ సైడ్ స్క్వేర్ దేనికో నాకు తెలియట్ల. నాకు తెలియట్లేదు అనంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఒకటి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండాలి. లేదా ఎక్స్‌ట్రా తోపు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ 2 వేస్ట్. ఎక్స్‌ట్రీమిటీస్ ఈ 2. అయితే 0 ఆర్ ఇన్ఫినిటీ 2 తప్పే. మనకి ఎంత కావాలి అంతే చూసుకోండి. అది మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది ఉంటుంది చూడండి. ఆ క్లారిటీ మీరు వినే దగ్గర నుంచి మొదలవుతుంది. మీ ఆలోచన ఫస్ట్ మీ బ్రెయిన్‌లో న్యూట్రల్ ఆర్ పాజిటివ్ అప్రోచ్‌తో వస్తున్నారంటే అక్కడి నుంచి క్లారిటీ మొదలవుతుంది. చెప్పేతప్పుడు నేను మీకేదైనా చెప్తున్నాను అంటే యాస్ ఎ మెంటర్‌గా నా నుంచి మీరేదైతే వింటున్నారో అక్కడి నుంచి క్లారిటీ మొదలవుతుంది. ఈ 2 క్లారిటీలు ఎప్పుడైతే కోయిన్సైడ్ అయితాయో సక్సెస్ మీ ముందు ఉంటుంది. ఎందుకుండదో నాకు చెప్పండి. నౌ అడ్వాన్స్డ్ మ్యాథ్స్‌లో ఇది. నెక్స్ట్ ట్రిగో, జామెట్రీ. వాట్ ఈస్ దిస్? ఆల్జీబ్రా. ఈ 2 యెస్. ఈ 2 కొద్దిగా వర్త్ మెన్షనింగ్ పాయింట్సే. ఈ 2 మీకు ఎవరన్నా గాని ఈజీ చేయగలగాలి. ఈజీ చేయగలిగితే తప్ప మీకు అర్థం కాని విషయం ట్రిగ్నోమెట్రీ ఈస్ ఆల్ అబౌట్ సైన్, కాస్. అది మీకు అప్లై చేయగలిగి చెప్పగలిగుండాలి. ఆల్జీబ్రాలో ఉండే కాన్సెప్ట్స్ ట్రిగ్నోమెట్రీలో అప్లై చేస్తే అది ఈజీ అవుతుందనేది మీ కాన్సెప్ట్ తెలియాలి. దిస్ ఈస్ ఇట్. ఇంతకు మించి మీరు ఎక్కువ చదివినా కూడా మార్కులు రావు. తక్కువ చదివితే ఇంక అస్సలకి రావనేది మీకు తెలుసు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గైడెన్స్. నంబర్ సిస్టమ్ అవుతుంది. నంబర్ సిస్టమ్ ఈస్ ఎన్ ఓషన్. బట్ యెస్ దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్ థింగ్స్ దట్ విచ్ యూ నీడ్ టు నో. డివిజిబిలిటీ రూల్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ డివిజిబిలిటీస్ ఇట్లాంటివన్నీ కొన్నున్నాయి. అవి బేసిక్ థింగ్స్. అర్థమెటిక్, జీపీ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి. మీన్, స్టాటిస్టిక్స్ కొన్నున్నాయి. ఇంతకు మించి మనకి ఇంకేం లేదు. నౌ వాట్ ఆర్ యూ టెల్లింగ్? ద కంక్లూజన్ ఆఫ్ ఇట్ ఈజ్ సింపుల్. నాకు అర్థం కావాల్సింది ఏంటి అనంటే గివెన్ అ ప్రాబ్లమ్ నాకు ఈ క్వెషన్ అర్థం కావాలి. ఈ క్వెషన్ నేను ఫార్ములా బేస్డ్ అప్రోచ్ అవ్వాలా? ఎఫెక్టివ్ పర్సెంటేజ్‌తో నేను సాల్వ్ చేయాలా? రేషియోతో సాల్వ్ చేయాలా? లేదు ఈ 4 ఈ 3 కావట్లేదంటే ఆప్షన్ ఎలిమినేషన్‌కి వెళ్ళాలా? వెంటనే నాకు లేదు అప్రాక్సిమేషన్ ఏమైనా మొదలవుతుందా? ఎందుకంటే 30%, 33.1% అంటే ఆ 3.1% లేదు రేషియో మెథడ్ ఏమన్నా యూజ్ చేయాలా? లేదు నేనేమన్నా స్కేలింగ్ మెథడ్ ఏమన్నా యూజ్ చేయాలా? ఇట్లాంటివేవో ఉంటాయి. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మీరు ఇవన్నీ జక్మని జజ్జ అని రావాలి. ఒక క్వెషన్ చూసారంటే మీకు ఇది అని అర్థం కావాలి. అర్థం కాకపోతే వెతికేకి గూడా మీకు చాలా తక్కువ టైం పట్టాలి. అంటే మీకు ఆ క్వెషన్ ముందే మీరు చేసి వెళ్ళగలిగుండాలి. అప్పుడే మీరక్కడికి పోయి 36-40 సెకండ్స్‌లో అటెంప్ట్ చేసి రాగలరు. బట్ అది అవ్వట్లేదు అనంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్
కాలిక్యులేషన్స్ పార్ట్. ఈ కాలిక్యులేషన్స్ పార్ట్ ఉండేది మనం నెక్స్ట్ సెకండ్ రౌండ్‌లో అటెంప్ట్ చేయాలనేది మనకి ఇప్పుడు అర్థం కావాలి. అది మనకు మాక్‌లో అర్థం కావాలి. 100 మాకులు చేస్తే అర్థం కానిది 10 మాకులు చేస్తే ఎట్లా అర్థమవుతుందో నేను మీకు మాక్ టెస్ట్ అనాలిసిస్‌లో నెక్స్ట్ వీడియో వస్తుంది చెప్తాను. బట్ దిస్ వాస్ ద మేజర్ థింగ్ దట్ విచ్ మెనీ పీపుల్ ఆస్క్డ్. అందుకే ఫస్ట్ ఇది చేస్తున్నా మాక్ టెస్ట్ కంటే ముందు. బట్ ఐ విల్ షాటర్ ఆల్ యూర్ లిమిట్స్ ఇన్ మాక్ టెస్ట్స్. ఫైనల్లీ నాకు కావాల్సింది ఏంటి అనంటే సింపుల్. మ్యాథ్స్. మ్యాథ్స్ ఈజీయా? టఫా? మ్యాథ్స్ ఈజీయా? టఫా? ఇప్పుడు చెప్పండి. మ్యాథ్స్ ఈజీను కాదు, టఫు కాదు. ఇట్ ఈస్ యాజ్ ఐ సెడ్ మీ యొక్క అండర్‌స్టాండింగ్ కేపబిలిటీ. మీ యొక్క అండర్‌స్టాండింగ్ కేపబిలిటీ పెరిగితే దానివల్ల మీకు ఈజీ అనిపియదు, టఫ్ అనిపియదు. అర్థమైతూ పోతూ ఉంటుంది. రైట్? రైట్. ఒకడితో ఉండడం కష్టమా? ఈజీయా? అనంటే అది కష్టము కాదు, ఈజీ కాదు. అది మనుషుల గురించి వద్దులెండి. ఇక్కడ సబ్జెక్ట్ గురించొస్తే ఓకే. సబ్జెక్ట్ ఇది ఈజీయా? టఫా? అంటే మీకు అర్థమైనంత సేపు, అర్థమైతూ పోతూ ఉన్నంత సేపు కంటిన్యూయస్ టెన్స్. అది ఈజీ అవుతూ ఉంటుంది. ఈజీ అవుతూ అనిపిస్తూ ఉంటుంది. అప్లికేషన్ ఓరియెంటెడ్. దాన్ని తక్కువ టైంలో క్వాలిటేటివ్‌గా, ఎఫెక్టివ్‌గా, అప్‌డేట్ అయ్యి చెప్పగలిగే వాళ్ళు మీకు కరెక్ట్. ఇక్కడ యాజ్ ఐ సెడ్ మీ సైడ్ నుంచి ఒకటి చెప్తా. మీ సైడ్ నుంచి మీకుండాల్సింది పేషెన్స్. ఒకటి మనకు ఆ పేషెన్స్ లేకుండా 10 గంటల్లో వచ్చేయాలి, 20 గంటల్లో వచ్చేయాలి. కొంతమందికి 10 అవర్స్‌లోనే వస్తుంది. మీకు 20 అవర్స్‌లో రావచ్చు. బట్ మనకి పేషెన్స్ ఇంపార్టెంట్. రైట్? ఈ పేషెన్స్ ఉండాలి అనంటే మనకు న్యూట్రల్ కాదు. ఎప్పుడన్నా గాని నాకు రావట్లేదు సార్. నాకు ఇంత పెద్దోడినైనా 20 ఏళ్ళు వచ్చేసినాయి, 30 ఏళ్ళు వస్తున్నాయి దాదాపుగా. నేనిప్పుడు మ్యాథ్స్ గురించి పాజిటివ్ అప్రోచ్ ఎట్లా అవుతా? డిగ్రీ గూడా అదే చేసిన. సొసైటీ మనల్ని అట్లా చేసింది. మీరు చదివిన టీచర్లు వాళ్ళందరూ మీకు ఇబ్బంది కలిగించిండొచ్చు. లేదా మీరు వాళ్ళు చెప్పేటప్పుడు నెగెటివ్ మైండ్ సెట్‌లో ఆలోచించుండొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు ఎట్లా తెలిసిన ఫస్ట్ లెసన్ అర్థం కాలే, సెకండ్ లెసన్ అర్థం కాలే. ఇంకంతే సబ్జెక్టే పోయింది. ఈ నెగెటివ్ అప్రోచ్ వల్ల మనకది డెవలప్ అయ్యుండొచ్చు. టోటల్‌గా సొసైటీ గూడా మనకి నీకు కష్టం, నాకు కష్టం, వాళ్ళకి కష్టం, నాకు కష్టం ఇట్లా అయిపోయింది. సో, ఆ సొసైటీని మనం ఫస్ట్ సొసైటల్ కాంప్లికేషన్స్‌ని పక్కన పెట్టేయాలి. పాజిటివ్ అప్రోచ్‌తో వెళ్ళాలి. రైట్? థర్డ్ వన్. థర్డ్ వన్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్సే మీకు చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెప్పించగలుగుతుంది. రైట్? కాన్ఫిడెన్స్ మీకు మీ యొక్క క్వెషన్‌కి ఆన్సర్స్ చెప్పగలుగుతుంది. మోర్ ఓవర్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ మీకు మార్క్స్ గెయినింగ్‌లోనే కాదు ఆర్టిఫిషియల్‌గా. ఇట్ ఈస్ యూ ఆర్ నోయింగ్ ఎ సబ్జెక్ట్. యూ ఆర్ ఓనింగ్ ఎ సబ్జెక్ట్. యూ ఆర్ బికమింగ్ క్లెవర్. రైట్? మ్యాథ్స్‌లో బ్యూటీ ఏంటి తెలిసినా? మీరేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండర్‌స్టాండ్ అయితే చాలు. రైట్? ప్రాఫిటా? లాసా? లేదా ఎంత డిస్కౌంట్ ఇస్తే ఎంత ప్రాఫిట్? ఎంత లాస్? ఇది అర్థం చేసుకోగలిగితే దీన్నిట్లా అనేది. అంతే. అంతకు మించిన ఆటేం లేదు. మిగతా ఆటంతా కాలిక్యులేషన్‌లో ఉందనేది మీకు అర్థం కావాలి. రైట్. క్వెషన్ మీకు అర్థం కావట్లేదంటే నాలాంటి తోపు ఇంగ్లీష్‌లో సెట్ చేసి ఇచ్చుంటాడు. నో జస్ట్ ఊకే కామెడీకి చెప్తున్నా. ఇట్ ఈస్ అగైన్ సింపుల్. మనకు అర్థం కాని కొద్దిగా అర్థమయ్యేకి టైం పట్టేలాగా 2, 3 లైన్‌లో ఇంగ్లీష్ ఇచ్చింటారు. అందుకే నేను ఐ బికేమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్. డోంట్ వర్రీ. అది ఎట్లా ఏంటనేది నేను ఒక క్వెషన్ తీసుకొనే చెప్పగలను. రైట్. ఆఫ్టర్ ఆల్ దిస్ అగైన్ ఫిఫ్త్ పాయింట్ సోషల్ స్టిగ్మా ఏవైతే ఉంటాయో అవన్నిటిని తీసేసేయండి. మీకు ఇప్పటి వరకు ఏదైతే గుర్తుందో, ఏదైతే విన్నారో, ఏదైతే చేశారో అవన్నీ పక్కన పెట్టండి. బికాస్ యూ ఆర్ వెరీ, నాట్ వేరీ. ఇట్ ఈస్ యూ ఆర్ వెరీ స్పెషల్. అది గుర్తుపెట్టుకోండి. యూ ఆర్ రియల్లీ వెరీ స్పెషల్. మీ మైండ్ ఎక్కడ లిమిట్ అవ్వల. ఇట్ ఈస్ అవర్ థింకింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ అవర్ అప్రోచబిలిటీ. మన ఆలోచనలనే మనల్ని ఇబ్బంది పెడతాయి. శత్రువు ఎక్కడో ఎవరో ఉండరు. మన మైండ్‌లో నుంచే స్టార్ట్ అవుతుంది. యూ మేక్ ఇట్ వెరీ కూల్ అండ్ సింపుల్ అండ్ పాజిటివ్, కాన్ఫిడెంట్, ఇంట్రెస్ట్. ఆఫ్టర్ ఆల్ దిస్ యువర్ మెంటార్. యువర్ మెంటార్ ఆల్సో మ్యాటర్స్. హి ఆర్ షీ యాజ్ ఐ సెడ్ క్వాలిటేటివ్‌గా, ఎఫెక్టివ్‌గా, తక్కువ టైంలో మీకర్థమయ్యేలాగా, మీకు డౌట్స్ వస్తే సాల్వ్ చేసేకి ఒకటో ఇప్పుడు 100కి 100 ఎవరు ఈ కాలంలో చేయలేరు. బట్ ఒక 50% అన్నా మీకు మీ దగ్గరకొచ్చి చెప్పగలుగుతున్నారు. ఈ అప్రోచ్ ఉంది అనంటే యెస్. హి ఆర్ షీ ఈస్ గుడ్. ఈ మళ్ళా వాళ్ళు బ్యాడ్, వీళ్ళు తప్పు, వీళ్ళు తక్కువ, వీళ్ళకి రాదు ఇవన్నీ మీరు జడ్జ్ చేయకూడదు. అక్కడ ఒక మెంటార్ కూర్చున్నారు అనంటే అతని లెవెల్ మీరెవరు జడ్జ్ చేసేకి రైట్. అతని లెవెలో లేదా ఆమె లెవెలో వాళ్ళది వేరే ఉంటుంది. దాన్ని మీరు ఇప్పటికిప్పుడు 20 గంటలు, 30 గంటలో చెప్పేసి యూ కాంట్ టెల్ ఇట్. అగైన్ ఇక్కడ గుడ్ మెంటార్ ఆర్ బ్యాడ్ మెంటార్ అనేది పక్కన పెట్టేస్తే, మీకెవరు కంపాటబుల్ మెంటార్ అనేదే మ్యాటర్ అవుతుంది. ఆ మెంటార్ అప్‌డేట్ అయ్యి చెప్పగలిగితే చాలు. ఈ మనం ఏదైతే చెప్తున్నాం, అది వింటున్నా, అది నాకు అర్థమవుతోంది, అప్లై చేయగలుగుతున్నా, ఇది తక్కువ టైంలో అయిపోతుంది. దట్స్ ఇట్. ఇంతకు మించింది మనకి ఇంకేం కావాలి? మ్యాథ్స్ ఈస్ నాట్ ఎ టఫ్ ఆర్ ఈజీ. ఇట్ విల్ బికమ్ ఈజీ వెన్ యూ గెట్ ఎ గుడ్ మెంటార్ విత్ యువర్ పాజిటివ్ అప్రోచ్, విత్ యువర్ గుడ్ కాన్ఫిడెన్స్, విత్ యువర్ వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ న్యూట్రల్.
సో ఇద్దరి కోయిన్సైడ్ అయితే తప్ప మనకు సక్సెస్ పాయింట్ అనేది ఈజీ అవ్వదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దట్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. మ్యాథ్స్ ఈస్ నైదర్ ఈజీ నార్ టఫ్. ఇట్ ఈస్ నేచర్. దాన్ని మనం ఎంత సింప్లిఫై చేయగలుగుతున్నాం అనేదే మ్యాటర్. సోషల్ స్టిగ్మా వదిలేయండి. మీ యొక్క పేషెన్స్, మీ యొక్క పేషెన్స్ విత్ ఇంట్రెస్ట్. కాన్ఫిడెంట్‌గా మీ మెంటర్‌తో పాటు మీరు మూవ్ అవ్వండి. బట్ యెస్, యాస్ ఐ సెడ్ టైమ్ అండ్ వర్క్‌లో టైమ్ తక్ టైమ్ వాట్ ఈస్ దిస్ వర్క్ ఎక్కువుంది అనంటే టైమ్ గూడా ఎక్కువవుతుంది. మనకు తెలిసిందే గదా! బట్ ఈ రెండిటిని తక్కువ చేయాలి అనంటే ఇక్కడ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ ఒస్తుంది. మీ యొక్క ఎఫిషియన్సీ మీ మెంటార్ మీద, మీ మీద ఇద్దరి మీద డిపెండ్ అయ్యింది. బై దిస్ ఐ కంక్లూడ్ థట్ మ్యాథ్స్ ఈస్ నైదర్ ఈజీ నార్ టఫ్. ఇట్ ఈస్ ద అప్రోచ్ దట్ విచ్ మేక్స్ ఇట్ ఈజీ ఆర్ టఫ్. ఫైనల్‌గా నేను మొత్తం టెక్నికల్‌గా చెప్పా. దీన్ని ఇంకా కొద్దిగా డీపర్ వే ఆఫ్ టెక్నికాలిటీకి స్టేజ్ 2లోకెళ్తా. బట్ యెస్, ఇట్ ఈస్ మీ యొక్క 30 ఏళ్ళో, 10 ఏళ్ళో, 20 ఏళ్ళలో ఉండే మీ మ్యాథ్స్ స్టిగ్మాని వదిలేయండి. బికాజ్ మనకు జాబ్ కావాలి. ఆ జాబ్ కావాలి అనన్నప్పుడు మనం ఖచ్చితంగా చదవాలి. ఇఫ్ యూ కెన్ నాట్ అవాయిడ్ ఇట్, బెటర్ యూ యాక్సెప్ట్ ఇట్. రైట్? యూ యాక్సెప్ట్ దట్. పాజిటివ్‌గా అప్రోచ్ యాక్సెప్ట్ చేయండి. లైఫ్‌లో చాలామంది నెగెటివ్‌లొస్తాయి, పాజిటివ్‌లొస్తాయి. ఇట్ ఈస్ హౌ యూ టేక్ ఇట్. హౌ యూ టేక్ ఇట్. ఓకే. ఈ పాజిటివ్ అప్రోచ్‌తో వెళ్తే తప్ప మనకు మ్యాథ్స్ అనేది ఆ స్టిగ్మా వదిలేయండి. యెస్, మీకు ఆ స్టిగ్మా ఉంది. నాకు మ్యాథ్స్ కష్టము అనంటే ఫస్ట్ 10-20 అవర్స్ మీకు న్యూట్రల్‌గా చూసినా కూడా కష్టం అనిపియచ్చు. ఈరోజు కష్టం, రేపు కష్టం, ఎల్లుండి కష్టం. బట్ ఇఫ్ అ పాజిటివ్ అప్రోచ్ హావింగ్ ఎ లాజికల్ మైండ్‌తో వెళ్తే ఆ ఇంట్రెస్ట్ దాన్ని తగ్గించేస్తుంది. మ్యాజిక్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ హావ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్‌తో రైట్ డైరెక్షన్‌లో వెళ్ళండి. మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఆ మ్యాజిక్ ఎవరో అంటారు గదా! జరిగేటప్పుడు ఎవరికీ అర్థం కాదు. జరిగిన తర్వాత ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హెన్స్ మ్యాథ్స్, మ్యాథ్స్ ఈజ్ ఈజీ. దట్స్ ఇట్. మ్యాథ్స్ నాకు తెలిసి నేను అంటే ఆబ్జెక్టిఫై చెప్పాలంటే మ్యాథ్స్ ఒక్కటే ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఎ నేచర్ ఇన్ సచ్ ఎ వే నేనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత ఈజీ థింగ్. అంత ఈజీ థింగ్‌ని నేను ఇంకా ఎంత సింపులో నాకు అర్థం కావట్లేదు. చెప్పేకి రావట్లా. అది క్వెషన్స్ తీసుకొని చెప్పేకే అర్థమవుతుంది. బట్ యెస్, మ్యాథ్స్ ఈస్ సచ్ ఎన్ జీకే గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్‌లో కనీసం గ్రామర్ అన్నా గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్‌లో ఏం లేదు. అర్థం చేసుకొని దాని అప్లికేషన్ వస్తే చాలు. బై దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. గుడ్ డే అండ్ బై.